హాయ్ గాయ్స్. సో ఇది ఒక మినీ వ్లాగ్. సో దీంట్లో ఏంటంటే నేను ఇప్పుడే విజయవాడకి వెళ్ళానమాట అమ్మవారి గుడి దర్శనం కోసం. సో నేను నార్మల్గా ట్రావెల్ చేసేటప్పుడు నా బేబీ బ్యాగ్లోనే ఏమేమి ఉంటుందో అని చూపిస్తాను అండ్ మీకు కూడా ఇది డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ వచ్చేసి లవ్ ల్యాబ్ కంపెనీ నుంచి. సో ఇది బేబీ బ్యాగ్ అండి. సో బేసికలీ వాట్ యూ సే డైపర్ బ్యాగ్ అని అనుకోవచ్చు. సో దీంట్లో చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మీకు బేబీకి కావాల్సిన సామాన్లు అన్నీ దీంట్లో చక్కగా వస్తాయన్నమాట. సో నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను. అండ్ ఇన్ని సామాన్లు ఎందుకంటే గుంటూరు నుంచి విజయవాడ ఇట్స్ జస్ట్ 1 hour, ఓకే. బట్ స్టిల్ నేను చాలా క్యారీ చేస్తాను. ఎందుకు అనేది కూడా మీకు చెప్తా. సో ఫస్ట్ అయితే డెఫినెట్గా పాల డబ్బా అండ్ ఇలాంటివి నేను 2 క్యారీ చేస్తాను. ఒకటి నేను ఆల్రెడీ వాడేసాను కాబట్టి సింక్లో పడేసాను రాగానే. అండ్ సో ఫస్ట్ అయితే ఒక వామ్ వాటర్ ఫార్ములా కలుపుకోవడానికి ఇన్ కేస్ నేను బయట ఓపెన్గా ఫీడింగ్ ఇవ్వలేకపోతే. అండ్ నార్మల్గా చిన్న ప్యాంట్స్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి జుబ్బాస్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మా దగ్గర అయితే దీన్ని జుబ్బాలనే అంటారు, ఈ థ్రెడ్ టాప్స్ని. సమ్మర్కి బేబీకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇవి నేను ఎన్ని పేర్స్ తీసుకెళ్లానో చూపిస్తాను చూడండి. లైక్ లిటరలీ 2 tops, 3 ఏమో యూనో కింద ప్యాంట్స్, హాఫ్ ప్యాంట్స్. అండ్ ఇదొకటి ఒక వేస్ట్ క్లాత్. వేస్ట్ అంటే ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ వేస్ట్. సో ఇన్ని క్లాత్స్ ఎందుకంటే బాబు పాలు కక్కేస్తూ ఉంటారు సమ్ టైమ్స్ వాళ్ళకి బర్ప్ చేసినప్పుడు. సో ఆ డ్రెస్లోనే ఉంచితే వాళ్ళకి ఇబ్బంది అండ్ యూనో పాల వాసన వస్తుంది కాబట్టి ఇది. Subscribe the channel for part 2. Thanks for watching.